ఓం నమ శివాయ. మనం భగవద్గీతలోని సాంఖ్య యోగ గురించి తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ప్రాక్టికల్ లైఫ్, అందులో ఆత్మ జ్ఞానము. సో నిన్న ఆత్మ యొక్క స్వధర్మం ఏంటని, ఆ తర్వాత దాన్ని ఎవరు చంపలేరు. సో దానికి సంబంధించి ఎక్కడికి వెళ్తుంది. సో మనకు ముఖ్యంగా వచ్చే ప్రశ్నలు ఇవే వస్తాయి. అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, వచ్చి ఏం చెయ్యాలి, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఈ సృష్టి ఎందుకు చేస్తారు, మనని ఎందుకు పుట్టించారు, ఎందుకు పంపించారు, ఈ దుఃఖమంతా ఎందుకు, మళ్ళీ భగవంతుడు అవతరించడము, మళ్ళీ తీసుకెళ్లడము. సో ఇవన్నీ అవసరము అన్నట్టు అనిపిస్తుంది. అసలు సృష్టి అన్నదే లేకపోతే హాయిగా ఉంటది కదా, ఏ బాధ లేకుండా అని కూడా అనే వాళ్ళు ఉన్నారు. దుఃఖం ఎక్కువైపోయేసరికి అందరికి అలాంటి ఆలోచనలే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి భగవద్గీత రెఫరెన్స్ తోటి ఆత్మ ఎందుకు వచ్చింది ఏంటి ఇవన్నీ మనము తెలుసుకుందాం. ఇది 2వ అధ్యాయము 28వ శ్లోకము. సాంఖ్యయోగం మొత్తం జ్ఞానమే ఉంది. సో అర్జునుడి దుఃఖానికి, విషాదానికి పరిష్కారం ఏంటంటే జ్ఞానమే. జ్ఞానం యొక్క ప్రకాశం వేసినప్పుడు ఆ వెలుగులో అడుగులు స్థిరంగా పడతాయి, మనల్ని మనం చూసుకోగలుగుతాం. ఇంతకు నేను దేహాన్ని, ఆత్మనాన్ని. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అసలు పుట్టుక కారణం ఏంటి అని అంటే ఏదేదో పెద్ద పెద్ద కారణాలు చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు జీవితం అంటే ఇప్పుడు మన ఆధ్యాత్మికత అంటే ఏదో తపస్సు, కఠోర దీక్షలు, కఠినం అని ఎలాగైతే చెప్పేశారో యాక్చువల్ గా చూస్తే సహజం. ఈ తాబేలు ఎగ్జాంపుల్ అర్థమైపోతే ఇది సహజ మార్గం అన్న విషయం అర్థమైపోతుంది. సో అసలు జ్ఞానం ఎక్కడో పోవడం వల్ల ఏమైందంటే ఇది కఠిన మార్గం అన్నట్టు అయిపోయింది. సో అదే విధంగా సో ఎందుకు వచ్చాము, సంతోషంగా జీవించడానికి, అంతకు మించి వేరే కారణమే లేదు. ఈ రోజు ఏదో సాధించాలి, లక్ష్యాలు పెట్టుకోవాలి, ఈ దేశానికి ఏం చేసావు, సమాజానికి ఏం చేసావు అంటే అబ్బా ఇంత బర్డన, ఇంత బరువా జీవితం అనిపిస్తాం. నిజంగా భగవంతుడు ఆ రకంగా సమాజాన్ని ఉద్ధరించండి, చెయ్యండి, పెట్టండి అని ఇంత బరువు బాధ్యతలు పెట్టాడా మనకంటే? ఏం పెట్టలేదు. యాక్చువల్ గా ఆయన సృష్టించే ప్రపంచంలో అసలు దుఃఖమే లేదు. కానీ మనము స్వధర్మంలో ఉండాల్సిన ఆత్మ పరధర్మంలోకి వెళ్ళింది కాబట్టి దుఃఖాన్ని అనుభవించాం. కాబట్టి ఆ దుఃఖాన్ని తీయడానికి వచ్చాడు. భగవంతుడు దుఃఖాన్ని ఇవ్వడు. ఆయనని దుఃఖహర్త అన్నాడు, అంటే దుఃఖాన్ని హరిస్తాడు. హర హర్ మహాదేవ్ అంటే హర్ హర్ అంటే హరించు అని దుఃఖాన్ని. బయటి నుంచి తమో ప్రధానత అంతా తీసుకోవడం మొదలు పెట్టాం. సో ఆయన ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ వాడుతున్నాం అనుకోండి, ఇంట్లో టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మొబైల్ కానీ ఇట్లాంటివి ఏమన్నా కొన్నప్పుడు దాంతో పాటు ఒక మాన్యువల్ వస్తుంది, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి. సో మాన్యువల్ చదువుకుని ఆ ప్రోడక్ట్ ని ఆపరేట్ చేస్తే ఆ ప్రోడక్ట్ కరెక్ట్ గా పనిచేస్తుంది ఆ వస్తువు. సో ఇది అంతే. ఈ రోజు ఒక ఆత్మని సృష్టించి ఆయన సంకల్పం ద్వారా ఈ ఆత్మని సృష్టించని ఆ తర్వాత మొట్టమొదటిసారి శరీరం కూడా ఆయనే ఇచ్చాడు. అందరికి ఇదే ప్రశ్న వస్తుంది, మొట్టమొదటిసారి శరీరం ఎట్లా వచ్చింది? సో మనకి తల్లిదండ్రులు వీళ్ళంటే ఈ తల్లిదండ్రులకు ఇంకా తల్లిదండ్రులు ఎవరు? అలా వెనక్కి 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 వెళ్తూ ఉంటే అసలు మొదలెక్కడయింది అన్న ప్రశ్న వస్తుంది. సో మొదలెక్కడయింది అని అంటే యాక్చువల్ గా ఆత్మలన్నీ పరంధామంలోనే ఉంటాయి. ఆయన సంకల్పం ద్వారా ఆత్మలన్నీ, జన్మ అన్న పదం ఇక్కడ వాడరు. ఎందుకంటే జన్మ అన్నది శరీరానికే వాడతారు తప్పితే ఆత్మకు వాడరు, ఉద్భవించే అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆత్మ ఈ పంచతత్వాలతో చేసిన శరీరంలోకి వస్తుందో అప్పుడే దాని యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి ఇవి అనుభవంలోకి వస్తాయి. సో అందుకే మీకు మామిడి పండు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను పాత ఎపిసోడ్స్ లో. సో కాబట్టి ఈ శరీరం అన్నది ఒక గిఫ్ట్ మనకి. మనము దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఆరోగ్యం మెయింటైన్ చేయాలంటే కూడా అదొక పెద్ద టాస్క్ మాదిరి అయిపోయింది. ప్రతిదీ ఒక పెద్ద బర్డన్, ఒక బరువు మాదిరి అయిపోయింది. ఎందుకంటే ఆయన చెప్పిన పద్ధతిలో చేయటం లేదు కాబట్టి. సో ఇప్పటి వరకు అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని అసలు జీవితం ఎంత సులువు, ఎంత సహజమా అన్న విషయం మనకే అర్థమవుతుంది. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలన్న దానికి 2వ అధ్యాయం 28వ శ్లోకం చదివితే ఆత్మల శరీరాలు ఉత్పత్తికి పూర్వం
అవ్యక్తాలు స్థితి కాలంలో అంటే మధ్య కాలంలో మాత్రమే వ్యక్తములు, వినాశనం అయిన తరువాత తిరిగి అవ్యక్తాలు. దీనికి దుఃఖించడం దేనికి అంటున్నాడు. అవ్యక్తము వ్యక్తము ఈ రెండు పదాలకు అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను, ఇది సాకార రూపం, ఇది వ్యక్తము అంటే ఎక్స్ప్రెస్ అంటే చూడగలుగుతున్నాం ఫిజికల్ గా, ఇది వ్యక్తము. అవ్యక్తము అంటే నా ఆత్మ ఏదైతుందో ఇది భౌతిక నేత్రాలకు కనిపించదు, ఇది అవ్యక్తం. అంటే ఆత్మ అంటే ఆత్మలు శరీరాలు ఉత్పత్తి అంటే శరీరాలు ఫస్ట్ టైమే ఇచ్చింది భగవంతుడే. సో ఆ ఉత్పత్తికి పూర్వము అవ్యక్తాలు అంటే శరీరం లేదు, అవి ఆత్మాన్న స్థితిలో పరంధామంలో ఉంటాయి. స్థితి కాలంలో అంటే మధ్యలో ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే అవి వ్యక్తం అంటే కనిపిస్తుంటాయి శరీరం ద్వారా. వినాశనం అయిన తర్వాత తిరిగి అవ్యక్తాలు. సో వినాశనం అయిపోయి డ్రామా అయిపోయిన తర్వాత అన్ని ఆత్మలు పరంధామానికి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడు వెళ్తాయి ఏంటా అని చెప్పేసి మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము, తర్వాత అచ్యుతానంద స్వామి భవిష్యమాలిక ఈ రెఫరెన్స్లు ఇచ్చి రాబోయే ఎపిసోడ్స్ లో చెప్తాను ఎప్పుడు వినాశనం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, సో ఏ రకంగా ఈ సృష్టి పరివర్తన అన్నది జరుగుతుంది. సో భగవంతుడు సృష్టి పరివర్తన చేసేటప్పుడు మన వైపు నుంచి ఆయనకు సహయోగులం అంటే సేవాదారులం కాగలమా, ఏమైనా సేవ చేయగలమా, ఇవన్నీ మన రాబోయే ఎపిసోడ్స్ లో ఉంటాయి. సో ఇక్కడ వినాశనం అయిన తర్వాత తిరిగి అవ్యక్తాలు, దీనికి దుఃఖించడం దేనికి? సో మరి ఎందుకు వచ్చింది ఆత్మ ఇక్కడ? తన పాత్రను అభినయించడానికి, అంత ఉంది సంతోషంగా హ్యాపీగా జీవించడానికి. అంతకు మించి వేరే బరువులు ఏవి నెత్తినెత్తుకోమని ఆయన ఎక్కడా చెప్పలేదు. మనం ఎత్తుకునే వస్తున్నాం ప్రతిదీ. జీవితం ఒక పెద్ద బరువు అయిపోయింది. ఏదో డ్రాగ్ ఆన్ చేస్తున్నాము, ఏదో బ్రతుకు బండి లాగుతున్నాము, ఇన్ని సమస్యల, ఇన్ని కష్టాల, శారీరకంగా మానసికంగా సంబంధాలు, ప్రకృతి, ఎక్కడ చూడు సమస్యలు అన్నట్టు అయిపోయి. సో అందుకే భగవద్గీతలో నేను అవతరిస్తాను, ధర్మాన్ని ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడంటే, సంస్థాపన అంటే ఇక్కడ పరధర్మంలో ఉన్న ఆత్మని మళ్ళీ స్వధర్మంలోకి తీసుకొస్తాడు, అంటే రెస్టోర్ చేస్తాడు. వచ్చి బయట ఏదో మార్చడం అంటూ కాదు, ఆత్మని. ఇక్కడ ఏమైంది? ఆత్మలు శరీరాలు ఉత్పత్తికి పూర్వం అవ్యక్తాలు, స్థితి కాలంలో మాత్రమే వ్యక్తములు, వినాశనమైన తర్వాత తిరిగి అవ్యక్తములు. దీనికి దుఃఖించడం దేనికంటే మన జర్నీలో ఉన్నాం. ఈ జర్నీలో, ఈ యాత్రలో మనం చేసుకున్న కర్మల అనుసారంగా, సంస్కారాల అనుసారంగా మనకి దేహము, దేహ సంబంధీకులు, వస్తు వైభోగాలు వస్తున్నాయి. సో అంతా మనమే రచించుకున్నాం. ఏ రకంగా రచించుకోవాలి అని చెప్పి భగవంతుడు చెప్తాడు. అందుకే భాగ్య విధాత అన్నారు. అంటే భాగ్యాన్ని రచించుకునే విధిని తెలుపుతాడు ఆయన, అంతే. దానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. ఇప్పుడు మేము మీకు జ్ఞానం చెప్పగలము, కానీ మీ స్థితికి తగ్గట్టు, మీ పరిస్థితులకు తగ్గట్టు ఆయనే చెప్పగలడు. ప్లస్ దానికి కావాల్సిన శక్తిని ఇవ్వగలడు. ప్లస్ ప్రతి జన్మలోనూ మనకు తోడుగుండేది భగవంతుడే. గాని ఇప్పుడున్న ఈ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వీళ్ళు కాదు. మనం చేసుకున్న కర్మలకి ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఖాతా సమాప్తి అయిపోయిన తర్వాత శరీరాలు వదిలేసి మళ్ళీ మన ఖాతా ఎవరితోటి ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో చేసుకునేవన్నీ మంచి పనులు అయితే హ్యాపీగా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళిపోవచ్చు. మనం పాపకార్యాలు చేసుకుంటున్నాం కాబట్టి భయపడుతున్నాము. శరీరం వదిలేస్తే ఏమైపోతుందా అని చెప్పి ఆలోచించి భయము, మృత్యు భయం ఎక్కువైపోయింది. దాని గురించి ఇంతకన్నా ముందు క్లాసెస్ లో చెప్పుకున్నాం మనం, ఆ భయాన్ని ఎలా మనం అధిగమిస్తాము అని చెప్పేసి. సో ఇక్కడ ఆత్మలు శరీరాలు ఉత్పత్తికి పూర్వం అవ్యక్తాలు, స్థితి కాలంలో మధ్యకాలంలో మాత్రమే వ్యక్తములు అంటే ఇప్పుడే. ఆ తర్వాత వినాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోతాయి, మళ్ళీ అవ్యక్తాలు అంటే ఆత్మాన్న స్థితికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఈ కొద్ది కాలానికి ఎందుకు దుఃఖించడము అంటాడు. సో ఎందుకు దుఃఖిస్తున్నాం అంటే అజ్ఞానం వల్ల దుఃఖిస్తున్నాం. సో అందుకని నీవు ఈ యుద్ధం చేయడానికి తిరస్కరిస్తే స్వధర్మ ఫలాన్ని, ఇంతకు పూర్వం సంపాదించిన ఈ కీర్తిని పోగొట్టుకుని స్వధర్మ త్యాగ ఫలితమైన పాపాన్ని పొందుతావు. స్వధర్మము, పరధర్మము, ఈ వర్డ్ అర్థం కావాలి మనకి. స్వధర్మము, ఇక్కడ స్వ అంటే ఎవరు? ఆత్మ. సో ఆత్మ యొక్క ధర్మం ఏంటి ఇక్కడ? దాని యొక్క దైవీ గుణాలను ధారణ చేసి జీవితాన్ని గడపడమే ఇక్కడ ధర్మము. రైటియస్ పాత్, శ్రేష్ఠ మార్గము ధర్మము. సో ఆత్మ యొక్క స్వధర్మము, భగవంతుడు ఏ రకంగా ఆత్మని సృష్టించాడు? శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, ఈ 7 గుణాలు మెయిన్. ఇవే డామినేటింగ్ సంస్కారాలు మనకి.
సతో ప్రధాన స్థితి. 7 అంటే సాత్, సతో ప్రధాన స్థితి. సో అప్పుడు ఏమంటున్నారు, నీవు యుద్ధం చేయడానికంటే సంతోషంగా జీవితాన్ని గడపాల్సిన ఆత్మ ఈ రోజు గడపకుండా పరధర్మంలోకి వెళ్ళిందంటే కామక్రోధ లోభ అహంకారానికి మదమాత్సర్యానికి వశం అయింది కాబట్టే ఈ రోజు దుఃఖంలోకి వెళ్ళాం, అంటే విషాదంలోకి వెళ్ళాం. కాబట్టి ఏమంటున్నాడు, ఈ యుద్ధం చెయ్యి నువ్వు అంటున్నాడు. ఒకవేళ ఈ యుద్ధం చేయడం గనక తిరస్కరిస్తే అంతర్గత యుద్ధం సంకల్ప శక్తితో చెయ్యాలి, దీన్ని అలా చెయ్యాలో కూడా నేర్పిస్తాను నేను. ఈ యుద్ధం కనుక నువ్వు తిరస్కరిస్తే అంతకన్నా ముందు సంపాదించిన కీర్తిని పోగొట్టుకుని స్వధర్మ త్యాగ ఫలితమైన పాపాన్ని పొందుతావు. అంటే నా కర్తవ్యాన్ని ఈ రోజు నాలో గనక క్రోధం ఉంది, లోభం ఉంది, సో వీటిపైన యుద్ధం చేయడానికి గనక నేను తిరస్కరిస్తే అప్పుడు ఏమైపోతుంది, ఆ పరధర్మంలోనే ఉండడం వల్ల పాపాన్ని పొందుతాము అంటున్నారు. అంటే స్వధర్మాన్ని త్యాగ ఫలితమైన పాపాన్ని, అంటే ఆత్మ స్వధర్మంలో ఉండి జీవించండి అంటున్నాడు. సో భగవంతుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తూ ఉంటాం. ఆయన స్వధర్మంలో ఉండి జీవించమని చెప్తే మనం పరధర్మంలో ఉండి జీవిస్తున్నాం కాబట్టి మీరు పాపం పొందుతారు అంటున్నారు. అందుకే జీవితంలో సంతోషం లేకుండా ఉంది. సో కాబట్టి ఏ రకంగా ఈ జీవితాన్ని నడిపించాలి. సో ఈరోజు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాన్ని ఆపరేట్ చేయడానికి ఏ రకంగా అయితే మాన్యువల్ ఉంటుందో, ఈ రోజు ఈ ఆత్మని శరీరాన్ని నడపడానికి ప్రోడక్ట్ మాన్యువల్ ఈ భగవద్గీత అని చెప్పుకోవచ్చు. కానీ మనం ఏంటంటే మాన్యువల్ చదవక, సపోజ్ మొబైల్ కొన్నాము, ఏదన్నా గ్యాజెట్స్ కొన్నాము, ఆ ప్రోడక్ట్ మాన్యువల్ చదవకుండా దాన్ని ఆపరేట్ చేస్తే డెఫినెట్ గా చెడిపోతుంది. ఒకటి పెట్టాల్సింది ఒకటి పెట్టినామంటే అది ఆపరేట్ కూడా కాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏ నిమిషానికి ఏ ఆలోచన చేయాలో తెలియట్లేదు. ఆయన ఒక ఆలోచన చెప్తే మనం ఇంకో ఆలోచన చేస్తాం. ఉదాహరణకి నా దగ్గర సమయమే లేదు అనేసి, లేదు 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 అంటే లేకుండానే పోయింది. కానీ యాక్చువల్గా ఆయన ఏం చెప్తున్నాడు, నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అనమంటు. పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లలు చెప్తే వినరు, చెప్తే వినరు, చెప్తే వినరు అని చెప్పేసి వాళ్ళలో ఉన్న శక్తిని అంతా పడేస్తున్నారు. అసలు తల్లిదండ్రుల బాధ్యత పిల్లలలో ఉన్న శక్తిని మేల్కొల్పాలి. వాళ్ళ సంస్కారాన్ని, దైవీ సంస్కారాలను నేర్పించి శరీరం శక్తిశాలిగా ఉండడానికి ఏ రకంగా అయితే పగలనక రాత్రనక కష్టపడుతున్నారో అదే విధంగా వాళ్ళలో ఉన్న సంస్కారం, అంటే ఇన్నర్ పవర్, ఆ లోపల శక్తిని లేపాలి. ఇది యాక్చువల్ గా తల్లిదండ్రుల బాధ్యత, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి. సో ఆ శక్తిని జాగృతం చెయ్యకుండా, వాళ్ళలో ఆజ్ఞాకారి లక్షణాలు రాకుండా, వాళ్ళు చెప్తే వినరు వినరు వినరు, చదువుకోరు, చెప్పిన మాట వినరు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు అనేసి చెప్పినప్పుడు ఏమైపోతుందంటే ఆత్మకున్న శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. సో డెఫినెట్ గా పిల్లలు చెప్పిన మాట వినకపోతే దుఃఖమే వస్తుంది. ఎందుకు, అక్కడ స్వధర్మాన్ని వదిలేసాం. స్వధర్మం ఏం చెప్తుంది, పిల్లలు ఆజ్ఞాకారులు అన్న సంకల్పం చెయ్యాలి. పిల్లలు చదువుకుంటున్నారు, ఎందుకు ఆ రకంగా ఇప్పుడు పిల్లలు చదువుకోకపోయినా చదువుకుంటున్నారు, ఆజ్ఞ పాటించకపోయినా ఆజ్ఞాకారులు, మన దగ్గర డబ్బు లేకపోయినా నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది, సఫలత రాకపోయినా నేను సఫలతా స్వరూపాన్ని, ఇవి ఎందుకు చెయ్యాలి అని అంటే ఆత్మ యొక్క స్వధర్మం ఇది. నా స్వధర్మం ఏంటో నేను ఆ స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలే చేసి నాలో ఉన్న చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటిని సంహరించాలి. అందుకే నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు. మన ఫస్ట్ ఎపిసోడ్ తండ్రులను, గురువులను, మేనమామలను హృదయం ద్రవించి అన్నాడు. సో నేను చంపలేను అంటున్నాడు. ఈ రోజు ఏదైతే ఇంట్లో ఈ విషయం పిల్లల విషయానికి వచ్చినప్పుడు పిల్లలు ఆజ్ఞాకారులు, పిల్లలు చదువుకుంటున్నారు అనేసి పిల్లల గురించి శ్రేష్టంగా ఆలోచించాల్సి, స్వధర్మంలో ఉండి ఆలోచించాల్సిన చోట పరధర్మంలో ఉండి ఆలోచిస్తున్నాం. ఏమని, వాళ్ళు చెప్తే వినరు, చెప్తే వినరు, వాళ్ళు చదవరు, అంతే. ఇంకా వాళ్ళు చెప్తే ఇంకా వినకపోతే మనం మాత్రం ఏం చేస్తాము, ఎంతని చెప్తాము అని వాళ్ళకన్నా ముందు వీళ్ళని నిరసపడిపో, అంటే అవతల వాళ్ళని పూర్తిగా పడేసి వాళ్ళు ఎప్పుడు పడే ఉంటారండి అన్నట్టు. ఎవరినైనా స్థూలంగా తోసేస్తే వాళ్ళు పడిపోయారు అనుకోండి, పడిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పడే ఉంటారండి, లేవమంటే లేవరు అంటారు, మనమేగా పడేసింది. సో ఆత్మన్న స్థాయిలో అదే జరుగుతోంది, పిల్లల్ని పడేస్తుంది మనమే. మళ్ళీ పిల్లలు పడిపోయారండి అంటున్నారు, మనమే ఆలోచనలతో పడేసాం కదా. ఇది చిన్న ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సమాజ పరంగా చూస్తే పోలీసులు కరప్ట్, అవినీతి అని చెప్పేసి పూర్తిగా వాళ్ళ శక్తిని తీసేశారు. మొత్తం దేశం అంతా ఒకటే సంకల్పం చేసింది, పోలీస్ కరప్ట్, అవినీతి పరులు అని. సంకల్పం ఏం చేయాలి, పోలీసులు నిజాయితీ పరులు,
అని ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ స్వధర్మాన్ని చూస్తామో మన శక్తి పెరుగుతుంది. అదొక పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే శ్లోకం వేస్తున్నామో, నీవు యుద్ధం చేయడానికి తిరస్కరిస్తే స్వధర్మ ఫలాన్ని, కీర్తిని పోగొట్టుకొని స్వధర్మ త్యాగ ఫలితమైన పాపాన్ని పొందుతావు. ఇప్పుడు ఉదాహరణకు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నాం, ఒక మున్సిపల్ ప్లాన్ శాంక్షన్ చేయించుకోవాలనుకున్నాం. సో వెళ్ళేటప్పుడే ఏ ఉద్దేశంతో వెళ్తాం, అక్కడ పోతే అమ్మ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, ఇస్తే తప్పితే మున్సిపల్ ప్లాన్ శాంక్షన్ అవ్వదు. అంటే ఇక్కడ ఏం చేసాము, మన లోపల ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. ఏమని, పోతే పని కాదు, పని ఎలా చేయించాలి, అసలు ఈ పోవడం గవర్నమెంట్ ఆఫీసు పోవాలంటేనే పెద్ద తలకాయ నొప్పి. అసలు వాళ్ళు చెయ్యరు, కింద ప్యూన్ నుంచి పైదాకా ఇచ్చుకుంటూ పోవాలి. సో ఒక యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉండకపోయింటే బాగుండు వ్యవస్థ, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే బాగుండు అన్న ఈ యుద్ధం ఇక్కడ జరుగుతోంది. దీన్ని సంహరించి అక్కడ పని ధర్మం ప్రకారం జరగాలి. ఈ రోజు మనకు లంచాలు ఇవ్వడం ఇష్టం ఉండదు, అది తప్పది. కానీ ఇవ్వకపోతే పని అవ్వటం లేదు. సో ఇక్కడ మనకు యుద్ధం స్టార్ట్ అయింది, ఇవ్వాలా వద్దా అని చెప్పి. సో ఇక్కడ ఏమంటున్నాడు, నీవు యుద్ధం చెయ్యి అంటున్నాడు. అంతర్గతంగా ఈ యుద్ధం చెయ్యాలి అంటే నా ఆలోచన మార్చాలి. ఏమని మార్చాలి, మున్సిపల్ సిబ్బంది నిజాయితీ పరులు అంటే ఎక్కడున్నాను ఇప్పుడు, నేను స్వధర్మంలో ఉన్నాను. స్వధర్మంలో ఉండి యుద్ధం దేనిపైన చేశాను, నేను పరధర్మం పైన చేశాను. సో అవినీతి అన్నది పరధర్మము. సో యుద్ధంలో నా శ్రేష్ఠ సంకల్పంతో నాలో ఉన్న చెడు సంకల్పాలని సంహరించాను. పదం ఏం వాడుతున్నారు ఇక్కడ, సంహరణ, హత్య కాదు. హత్య అంటే మళ్ళీ మన శరీరాల మీద చేసి నరకేయడాలు, చంపేయడాలు, ఇది హత్య. సంహరణ ఇది అంటే మన సంకల్ప శక్తితోటి మనలో ఉన్న చెడును సంహరిస్తున్నాం. సో అప్పుడు మున్సిపల్ సిబ్బంది నిజాయితీ పరులు అన్న వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చూడగలిగామంటే మనము పరధర్మంలో నుంచి బయటకు వచ్చాం. ఎందుకంటే ఆ యుద్ధం చేసి నెగ్గాం, ఇక్కడ విజయులమయ్యాం. సో ఎప్పుడైతే మున్సిపల్ సిబ్బంది నిజాయితీ పరులు అన్నప్పుడు మన తరంగాలు వాళ్ళకి వెళ్ళి వాళ్ళలో శక్తి వచ్చి లంచాలు తీసుకోకుండా ప్లాన్లు శాంక్షన్ చేస్తారు. ఇవన్నీ యాక్చువల్ గా ప్రయోగం చేయాల్సిన విషయాలు. ఇలా వింటూ ఉంటే ఇది సాధ్యమా అని అనిపిస్తుంది, కానీ భగవంతుడు చెప్పాడంటే జరిగి తీరుతుంది. సో ఇక మనం నమ్ముతామా నమ్మమా అన్నది ఇక మనం విఘ్నత మీద ఆధారపడింది. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ సింపుల్. లేదా కొంతమంది తెలివైన వాళ్ళు మాతో ఎలా మాట్లాడతారంటే, నువ్వు చెప్పేది 101% కరెక్ట్ అమ్మా, 200% కరెక్ట్, కానీ ఈ దేశంలో అది జరగదులే అంటారు. సో వీళ్ళంతా ఎవరంటే మేధావులు అనమాట. భగవద్గీత చదువుతాము అంటారు, కానీ భగవానుడు చెప్పిన సింపుల్ పద్ధతిని వాడరు. ఎక్కువ మాట్లాడితే ఇంకా వాడిని షూట్ చేసేయాలి, వీడిని షూట్ చేసేయాలి, వీడిని వేసేయాలి, వాడిని వేసేయాలి, చట్టాలు ఇచ్చేయాలంటే భగవంతుని చట్టాలు టైట్ గానే ఉన్నాయి. ఈ రోజు భారతదేశం యొక్క చట్టాలు కఠినం చేయాలి అంటున్నారు, కానీ భగవంతుని చట్టాలు అంతకన్నా కఠినంగా ఉన్నాయి. ఒక కర్మ అంటూ అనుభవం చేశాను అంటే అంతకంత ఇచ్చేసి, ఈ రోజు ఎవరైనా కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పారు అనుకోండి, భారతదేశం యొక్క చట్టాలు ఏం చేయట్లేదు. ఇంకా మీ నుంచి అబద్ధపు సాక్ష్యం చెప్పించిన వాడికి ఇన్ని లక్షలు కూడా పోస్తే అబ్బా వాడు ఒక అబద్ధం చెప్పి ఎన్ని లక్షలు సంపాదించాడని చూసిన వాళ్ళు కూడా ఆ మార్గంలోకి వెళ్ళిపోతారు. కానీ భారతదేశం యొక్క చట్టాలు ఏమి చెయ్యట్లేదు కదా అని చెప్పేసి భగవంతుని చట్టాలు పనిచేయట్లేదా అంటే ఖచ్చితంగా నోరుపోతుంది. ఎందుకంటే మనస వాచ కర్మన ధర్మం ప్రకారం నడవాలి. సో వాచాన్ని ఉపయోగించలేదు ఈ రోజు సరి అయిన మార్గంలో, స్వధర్మంలో ఉండి నడిపించలేదు. పరధర్మంలో లోభానికి వశమయ్యారు. అమ్మ ఈరోజు అబద్ధం సాక్ష్యం చెప్తే మనకు డబ్బు వస్తుంది, ఎందుకు వదులుకోవాలి. మా లాంటి వాళ్ళు ఇలాంటివి చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, నేను ఇవి స్టార్ట్ చేసే ముందే విద్యాలయం పెట్టే ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్ గా చేశారు. సో మా లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే, మాకు మీలాగా ఉద్యోగం ఉంటే మేము ఎన్నైనా మాట్లాడతాము, లేదు కాబట్టి మేము ఇవన్నీ చేయాల్సి వస్తుంది, వెటకారాలన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది, అందరూ స్క్రీన్ పైన మీకు మొబైల్లో డిస్ప్లే అవుతుంది, కానీ స్వధర్మాన్ని వదిలేశారు. ఇక్కడ పరధర్మంలోకి వెళ్ళిపోయారు, లోభంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఏ చిన్న తప్పు చేసినా అబద్ధం చెప్పినా డబ్బు వచ్చేస్తోంది. సో నిజాయితీ ఉన్నవాడు కూడా వాడిని చూసి ప్రేరణ పొందిపోయి నేను తీసుకుంటాను చేస్తాను అంటున్నా. మరి భగవంతుని చట్టాలను ఎట్లా తప్పించుకుంటారు? ఈ రోజు ఒక్కొక్కరు అంగవైకల్యంతో పుడుతున్నారు, లేదా ఆస్తులన్నీ సంపాదించిన తర్వాత ఎక్కడో చోట భూకంపం వచ్చి కొట్టేస్తోంది, ఘోరాతి ఘోరమైన శిక్షలు పడుతున్నాయి. మరి వాటిని ఎట్లా తప్పించుకుంటారు? సో అవన్నీ భగవంతుని చట్టాలు అమలు అవుతున్నాయి కదా.
సో మన భారతదేశం యొక్క చట్టాల్లాగా ఎవరినో శిక్ష పడితే తీసుకెళ్లి జైల్లో పెట్టి రోజుకో గుడ్డు తిని వారానికి 2 సార్లు చికెన్ తినేసి చెట్ల కింద స్వచ్ఛమైన గాలి పీల్చేసి యోగా చేసేసుకుని సో ఇంత కంఫర్ట్ ఉండదు భగవంతుని చట్టాలకి. ఒక తప్పు అంటూ చేశానంటే శిక్ష పడే తీరుతది. అది కూడా ఒక బీజాన్ని నాటితే ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలం వస్తుంది. ఎందుకంటే ఒకవేళ పాపం ఎక్కువైపోయింది అనుకోండి ఖచ్చితంగా ఒక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ జన్మలో అబ్బా వీళ్ళేదో సంపాదించారని అనుకుంటున్నాము. అబద్ధాలు చెప్పారు కదా సంపాదించేసుకున్నాము వాడికేం బోల్డని సంపాదించాడు కోట్లకు పడగలెత్తాడు ఈ జన్మ. ఆ తర్వాత అంత రోగాలకో భూకంపాలకో పోతది. పోయిన తర్వాత వచ్చే జన్మలో ఏ అంగవైకల్యంలో బీదరికంలో పుడితే మనకి ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుందా మనకు తెలియదు. కానీ మనకు గనక కర్మ ఫిలాసఫీ అర్థమైతే మనమే చెప్పవచ్చు. ఈ రోజు ఫలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే ఎటువంటి జన్మ వస్తది అని మనకి గనక కర్మ ఫిలాసఫీ ఐడియా ఉంటే మనమే చెప్పేయచ్చు. రాబోయే రోజుల్లో మనము చెప్పుకుందాం ఆ విషయం. సో మనం ఎంతవరకు స్వధర్మంలో ఉన్నాము, ఎంతవరకు పరధర్మంలో ఉన్నాము, స్వధర్మంలో ఉంటే ఏంటి లాభము, పరధర్మంలో ఉంటే పాపం ఏంటి, ఇవన్నీ మన క్లారిటీ ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ ద్వారా వచ్చేస్తుంది. సో భగవద్గీత అన్నది అంతర్గత యుద్ధం ఇది. ఈ రోజు ఇంట్లో మన విషయానికి వచ్చేసరికి నా దగ్గర టైం లేదు. యాక్చువల్ గా స్వధర్మంలో భగవంతుడు సృష్టించేటప్పుడు సమయం అన్న ఖజానా ఇచ్చాడు. మనం పోగొట్టుకున్నాం దాన్ని. సో కాబట్టి వ్యర్థం చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడే సంఘర్షణ స్టార్ట్ అయిపోతుంది. పొద్దున్న లేచామంటే హడావిడి టైం లేదు టైం లేదు టైం లేదు వచ్చేది. అటువంటి టైంలో అప్పుడు కూర్చుని అభ్యాసాలు చేయలేం కాబట్టి కొంచెం ముందే సమయం ఉన్నప్పుడు సమయం అన్న ఖజానా ఉన్నది అన్న సంకల్పం చేసి నా దగ్గర సమయం లేదు అన్న సంకల్పాన్ని నా దగ్గర సమయం ఉన్నదన్న సంకల్పంతోని సంహరించాలి. సంహరించి ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇక్కడ బర్డన్ తగ్గిపోయింది కాబట్టి. సో ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుని 1 డే బిఫోర్ ఎంతవరకు ప్లానింగ్ చేసుకోవాలో చేసుకోగలిగితే కరెక్ట్ గా మీకే అర్థమవుతుంది లైఫ్ ఎంత సాఫీగా ఉందని. ఈ యుద్ధంలో నెగ్గుతారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి ప్రతి నిమిషం ఓడిపోతున్నారు. ఒక హడావుడి మర్చిపోవడము, ఒకటి చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారు. అబ్బా నా కర్మ ఇదంతా అంటున్నారు. ఎంతకాలం అని చెయ్యాలి, చేసి చచ్చిపోతున్నాం అంటు. ఆడవాళ్ళు రెక్కలు ఉడిపోతున్నాయి అంటున్నారు. మందని మేపలేక వస్తున్నాం. మా ఇంట్లో ఉండేది ఒక హస్బెండ్ 2 పిల్లలు. అంటే ప్రతిదీ విసుగెత్తిపోతున్నాం. ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ విసుగు అని అంటే ఆత్మ మీద బరువు ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్లానింగ్ ఉండట్లేదు. సమయాన్నంతా టీవీలని మొబైల్లని ముచ్చట్లని అన్ని చేసేసుకుని అసలు పొద్దున పూట మనకు వెళ్ళడానికి కావాల్సిన ప్లానింగ్ ఏదైతే అవసరమో అది ఉండట్లేదు. అందరి దగ్గర 24 గంటలు ఉంది. కరెక్ట్ గా ప్లాన్ చెయ్యాలే కానీ అసలు దేనికి హడావుడి పడాల్సిన అవసరం లేదు. సో సమయమే కావచ్చు లేదా ఏదైనా పని చేయాలి అని అనుకుంటే వెంటనే అది అవుతుందో అవ్వదు. మళ్ళీ వెంటనే పరధర్మంలోకి వెళ్ళిపోయేసి శకునిలాగా ఇంకా ఎప్పుడు అనుమానాలే. ఆ చుట్టూ పెట్టుకునేటోళ్ళని కూడా ఎవరిని పెట్టుకుంటారంటే పని చేయడానికి ఏదన్నా మంచి కార్యం చేయడానికి వెళ్తారు. ఆ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళకి చెప్తారు. నువ్వు ఎందుకు వెళ్తావు అక్కడ పోయినావంటే ఇంకా వాళ్ళు ఇంకా మొత్తం దోచుకుంటారు, డబ్బు కోసం ఇచ్చేస్తారు, వాళ్ళని నమ్మొద్దు చెయ్యొద్దని ఇంకా అంత చుట్టూ మేనమామలే ఉంటారు అనమాట. అందరూ వెనక్కి లాగి పారేస్తారు. మన బుద్ధి ఏమైంది? సో మన బుద్ధి ఏమైంది అని అంటే బయట ప్రపంచాన్ని చూస్తోందే తప్పితే భగవంతునికి కనెక్ట్ అయ్యలేదు. సో భగవంతునికి కనెక్ట్ అయితే మనం చేసేది రైటా రాంగా అన్నది మనకే టచ్ అవుతుంది. మనం వేసే ప్రతి అడుగు ప్రతి నిర్ణయం కరెక్ట్ అవుతుంది. అప్పుడు చుట్టూ ఉన్న ఈ ఎవరు తండ్రులు గురువులు మేనమామలు ఏం చెప్పినా గానీ కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు కౌరవ సామ్రాజ్యం 100 మంది ఉన్నారు. సో 100 మంది కలిసి ఒకటి తప్పు అంటారు. ఎందుకంటే ఇంచుమించు అంత శకుని పాత్రే పోషిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడు డౌట్ పెట్టేస్తాడు. వద్దు 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 అది చెయ్యకు ఇది చెయ్యకు, అది చేస్తే ఇలా అవుతుంది, మరి ఏం చేయాలి ఇంతకీ అని అంటే ఇంకేం లేదనమాట. ఎప్పుడు కూర్చుని టీవీలు చూడడం తినడం తాగడం ఇవి చేస్తే ఎవరు ఆపరు. అది తప్పితే మన మంచి కోసం మనం ఇంకా లోక కళ్యాణం పక్కన పెట్టేయండి, మన మంచి కోసం మనం ఏం చేసుకున్నా అది కూడా తప్పని అంటారు. మన బుద్ధి వాడాలి ఇక్కడ. కౌరవులు 100 మంది ఒకవైపు నిలబడి అధర్మాన్ని ధర్మం అని చెప్పినా
భగవద్గీత చదువుకుని భగవంతుని సాంగత్యంలో ధర్మం ఏంటో తెలుసుకుని నిలబడగలిగితే అప్పుడు విజయులం అవుతాం. అప్పుడు కౌరవ సామ్రాజ్యం అంతా పడిపోతుంది. ఇది అంతర్గత యుద్ధం. నీవు యుద్ధం చేయడానికి తిరస్కరిస్తే స్వధర్మ ఫలాన్ని, కీర్తిని పోగొట్టుకుని స్వధర్మ త్యాగ ఫలితమైన పాపాన్ని పొందుతావు అంటున్నాడు. సో ఈ రోజు స్వధర్మాన్ని త్యాగం చేసి బుద్ధిని వాడకుండా చుట్టూ ఉన్న మేనమామలు చెప్పిన మాటలన్నీ విని మంచినంతా స్వధర్మాన్ని త్యాగం చేసేసి, అంటే దైవీ గుణాలు ధారణ చేసి ఏదైతే భగవంతుడు జీవించమంటున్నాడో తాత స్థితి అందరికి ఇస్తూ పోవడము, స్నేహంగా ఉండడము. సో ఈ స్వధర్మాన్ని గనక త్యాగం చేస్తే, ఎందుకు మేనమామలంతా డౌట్లు పెట్టేస్తూ ఉంటారు. నువ్వు గనక ఫ్రెండ్షిప్ చేసి మంచిగా చేస్తే నిన్ను లోకు అయిపోతావు, నిన్ను వాడుకుంటారు, యూజ్ చేసుకుంటారు, ఇలా రకరకాలుగా అనుమానాలు పెట్టేస్తారు. అప్పుడు ఏం చేస్తున్నాము? స్వధర్మాన్ని త్యాగం చేసేస్తున్నాం, బుద్ధి వాడటం లేదు. దానివల్ల మిగులుతుంది ఏంటంటే పాపమే. ఇది ఇక్కడ జరుగుతోంది. సో ఈ రోజు కొంచెమే చెప్పాను. సో ఇంకా దీని గురించి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి డెప్త్ లోకి వెళ్ళాలి. మనము వెళ్తే ఇంకా మనం ఏ తప్పు చేయకుండా పూర్తిగా ధర్మ మార్గంలో నడవచ్చు. సో ఒకసారి అందరూ భగవద్గీత చదివే వాళ్ళంతా ఒకసారి సాంఖ్య యోగ సెకండ్ చాప్టర్ పూర్తిగా చదవండి. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తోటి ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాలన్నీ చదివితే ఇంకా మనకు భయం అన్నది పోవాలి. ఆ తర్వాత బుద్ధి పనిచేయడం మొదలు పెట్టాలి. ఇంకా మన మైండ్ కరప్ట్ అవ్వద్దు. ధృతరాష్ట్రులాగా మనం జ్ఞాన నేత్రంతో చూడగలగాలి. అక్కడ గుడ్డివాడుగా చూపించాడు ధృతరాష్ట్రుడిని, అంటే జ్ఞాన నేత్రంతో చూడటం లేదు మన జీవితాన్ని. ఆ తర్వాత ఆధ్యాత్మికత, ధర్మపత్నిగా గాంధారిని చూపించాను, అంటే ధర్మాన్ని బోధించాను. అంటే మన ధర్మం అన్నది మన జీవితంలో భాగం, జీవిత భాగస్వామి అంటారు, ధర్మపత్ని అంటారు. సో అది మన జీవితంలో భాగం. సో కళ్ళకు గంతలు కట్టేసుకున్నామంటే ఇంకా ధర్మాన్ని చూడదలుచుకోలేదు మనం. ఎవరైనా ధర్మాన్ని చెప్పినా వినదలుచుకోలేదు. ఆ తర్వాత గురువులు, ద్రోణాచార్యుడు అంత చెప్పినా అర్జునుడు విషాదంలోకి వెళ్ళాడంటే క్వార్టర్ నాలెడ్జ్ ఇచ్చాడు. భగవంతుడే సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తాడు. ఇందాక చెప్పినట్టు మేనమామలు చుట్టూ ఎప్పుడు చూసినా వాళ్ళే ఉంటారు. ఏ పని స్టార్ట్ చేసినా వెంటనే రెడీ అయిపోతారు మనకు డౌట్లు పెట్టేయడానికి, అనుమానాలు పుట్టించడానికి. వీళ్ళందరినీ సంహరించాలి. నువ్వు సంహరించకున్న నువ్వు బ్రతకగలవారు ఎవ్వరూ లేరు అని అంటే సమయమే చంపేస్తది. పరిస్థితులు ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు కరోనా వచ్చింది, వద్దన్నా గాని చాలా మంది అహంకారాన్ని వదిలారు, చాలా మంది లోభాన్ని వదిలేశారు. అంటే పరిస్థితి మార్చింది. భగవంతుడు చెప్పిన మాట విని మార్చలేదు. సో ఇక్కడ భగవంతుడు టీచరా, సమయం టీచరా అంటే చాలా మంది సమయాన్ని టీచర్ గా పెట్టేసుకున్నారు. సమయాన్ని గురువుగా పెట్టుకున్నప్పుడు అది చాలా బాధాకరంగా పాఠాలు నేర్పిస్తుంది. అదే భగవంతుడిని గనక గురువుగా పెట్టుకుంటే చాలా సులువుగా పాఠాలు చెప్పి ట్రైనింగ్లు ఇచ్చి అసలు దుఃఖం అనుభవించాల్సిన అవసరమే ఉండదు. మనకి ఏదైతే దుఃఖము అని అనిపిస్తుందో అది యాక్చువల్ గా నేర్పించే పాఠాలు, ట్రైనింగ్. సో ఈ రోజు ఇక్కడికి ఆపుతున్నాను. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.